నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ టార్గెట్ జగనేనా? ఎందుకంటే జగన్ నిన్ను అధంపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి బహిరంగంగా మీటింగుల్లో మాట్లాడిన వ్యక్తి ప్రస్తుత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి. 151 సీట్లతోటి వచ్చే ఎన్నికల్లో 175 టార్గెట్ తోటి ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సీపీ టీం. అలాంటి టీంని ఈయన ఎక్కడికక్కడ ఎండ కడుతూ, సవాళ్ళు విసురుతూ, చెప్పులు తీసి ఒక రకంగా కాదండి, కొరకరాని కొయ్యిలాగా వైఎస్ఆర్సీపీకి తయారైందైతే పవన్ కళ్యాణ్ గారు. 2000 మొన్న జరిగిన ఎన్నికలు. సో ఆ 19 నుంచి 24 వరకు కూడా బహిరంగంగా అవనియండి, లేకపోతే మీడియా పరంగా అవనియండి, లేకపోతే ఆయన ప్రెస్ మీట్లో అవనియండి, ఏదన్నా సరే టార్గెట్ జగన్. సరే ఇప్పుడేంటి ఈయన ఆలోచన? పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళు ఉండాలి. 15 ఏళ్ళు ఉండాలంటే మళ్ళీ జగన్నే టార్గెట్ చేయాలి. వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా ఆంధ్రప్రదేశ్లోని. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 సంవత్సరాల వరకు మినిమం ఈ కూటమి కలిసి ఉండాలి, ఈ కూటమి ముందుకు సాగాలి, ఇది ఆయన ఆలోచనతో వెళ్తున్నాడు. ఇటీవల స్పీడ్ పెంచిన పవన్, రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సేనాని, జగన్ టార్గెట్గా తీవ్ర విమర్శలు. ఇటీవల జగన్పై డైరెక్ట్ అటాక్, వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న డిప్యూటీ సీఎం. వరుసపెట్టి అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఇక ఎన్నికల తర్వాత జగన్ మీద విమర్శలు చేయని పవన్ 5 కీలక శాఖల్లో బాధ్యతలను మోస్తూ ముందుకు సాగారు. పాలనపై పట్టు సాధిస్తున్న పవన్ కళ్యాణ్ ఏడాదిన్నరలో సంచలనాత్మక నిర్ణయాలు. పాలన నుంచి రాజకీయాల వైపు కూటమి పెద్దల ఫోకస్. పవన్ విపక్షాన్ని ఇష్యూ బెస్ట్గా తీసుకుని విమర్శలు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఊసి తీయలేదు. ఆయన ఎన్నికలకు ముందు చాలా మాట్లాడారు. సో ఎంత పరిణితి చెందుతున్నాడు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఇదే దానికి నిదర్శనం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికలకు ముందు ఒకసారిగా మనం చూస్తే విపరీతంగా అధికారం వచ్చిన వెంటనే 19 వరకు ఒక రకంగా ఉంది. 19 అధికారం చేపట్టిన తర్వాత విపరీతంగా విమర్శలు కూటమి మీద, విపరీతంగా తిట్లు, బూతు పురాణం. ఇంక తిట్లేంటి, బూతు పురాణాలు అసలు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా చెలరేగిపోయిన నేతలు. ఆ తర్వాత కూల్చివేతలు, ఆ తర్వాత అరెస్టులు, ఎప్పుడు సోషల్ మీడియా అరెస్టులు అవనియండి, ఇంకోటి అవనియండి, వయసుతో సంబంధం లేదు, వేరే రకంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసిన పరిస్థితి. సో 50 రోజుల పైన ఆయన జైల్లో ఉండే దుస్థితి. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఒక పీక్స్కి వెళ్ళిపోయారు అని వీళ్ళు. ఇంకా పూర్తిగా వ్యతిరేకించడం అవనివ్వండి, కక్ష సాధింపు చర్యలు అనండి, వాట్ ఎవర్ ఇట్ ఏమనుకున్నా సరే ఆ రకంగా వెళ్ళిపోయారని బాగా జరిగిన ప్రచారం. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి దెబ్బైనాయి. అందుకనే మరి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేశారా? వచ్చిన వెంటనే అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మాట్లాడడం, లేదా వాళ్ళ మీద టార్గెట్ చేయడం, వాళ్ళ మీద విమర్శలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి పట్టినకైతే మనకి పడుతుంది, వాళ్ళకి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది, మనకి వచ్చేస్తుందని ఆలోచన చేశారేమో. అందుకని ఆయన సైలెంట్ మోడ్లోకి అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. సో ఇలాంటి టైంలో ఇంకా మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మొదలుపెట్టాడు ఆయన. ఇక పరకామణి ఇష్యూలో జగన్ కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్. చిన్న ఇష్యూగా తీసుకుంటారా అని జగన్పై ఆగ్రహం. వైసీపీ నుంచి అంబటి రాంబాబు గారు రెస్పాండు, పవన్ మీద రివర్స్లో అటాక్. ఇక కానిస్టేబుల్కు నియామక పత్రాల కార్యక్రమంలో జగన్పై హాట్ కామెంట్స్. ఇటీవల జగన్ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేయడంపై సీరియస్. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కూటమి అండగా ఉంటుందని హామీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉడుముడు మంగళ మీద పడ్డట్టుగా, ఇప్పుడు ఎవరో పోలీసులు, ఏదో పోలీసులు నేను సీఎం అయిన తర్వాత నేను 7 సముద్రాల తర్వాత తీసుకొస్తానంటే, ఇప్పుడు మీ పాలనలో ఉన్నప్పుడు కూడా అదే పోలీసులు కదా, మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే సెక్యూరిటీ ఇవ్వాల్సింది వాళ్ళే కదా. ఇలాంటి అంశాలను కూడా మాట్లాడి మనం తక్కువ అవ్వడం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఈయనేంటి రా మళ్ళీ హెచ్చరికలు చేస్తున్నారని పోలీసుల మీద డైరెక్ట్ అటాకులు చేస్తుంటే, పోలీసుల మీదే దాడులు చేస్తుంటే అది ఎలా వెళ్తుంది, ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అందుకని ఎవడో భయపడద్దు అంటున్నారు. ఏ పోలీసు కూడా భయపడని అవసరం లేదు. 3 సింహాలు తలదించుకుంటే అది ఇబ్బంది రాష్ట్రానికి, దేశానికి, ప్రజాస్వామ్యానికి. సో ఎవ్వరు కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరేం చేస్తారో చూస్తామంటూ ఇప్పుడు సినిమాల్లో అయితే ఇది క్లాప్స్ మారిమోగిపోతుంటుంది. ఆయన రియల్గా ఇలా మాట్లాడుతుంటే ఇంకెలా ఉంటుంది? పూనకాలు వచ్చేస్తున్నాయట ఆ డైలాగులకి. ఇక ప్రజలకు అండగా ఉంటామని భరోసా. వైసీపీ హయాంలో బెట్టింగ్లు, గామాల్లో డ్రగ్స్ చేరాయని పవన్ విమర్శలు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్కు ఉక్కుపాదం మోపిందని కూడా అంటున్నారు. జగన్ టార్గెట్గా పవన్ కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిలా వెళ్తున్నారా? మొన్న సభలోనే లోకేష్ గారు లేదని చెప్పి ఆయన బాధపడుతున్నారు. అంటే కూటమి కలిసే ఉంది, కూటమి ఏదో విడిపోయింది, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సైలెంట్ అయిపోయారు, ఆయన సొంత నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు, ఆయన చేస్తున్నారు అన్నదాన్ని కూడా ఆ రోజు ఒక క్లారిటీ ఇచ్చేశారు. అంటే వీళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎవరికి? ప్రజలకు కూడా మేము కలిసే ఉన్నామని. ఎందుకంటే
రోడ్లు బాగాలేదని చెప్పి ఒక్కొక్క కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన ఒక యువకుడు వచ్చాడు, ఏదో చెప్పాడు. అదేం చేస్తారు, డిప్యూటీ సీఎం గారు చూసుకుంటారని చెప్తున్నాడు. సీఎం అక్కడ స్టేజ్ మీద ఉండగా డిప్యూటీ సీఎం చూసుకుంటున్నారంటే అర్థం ఏంటి, మేము కలిసి వెళ్తున్నాము అని. అక్కడ లోకేష్ గారు హాజరు కాలేదు. లోకేష్ ఉంటే బాగుండు ఇక్కడ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అర్థం ఏంటి అంటే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. మేము 15 సంవత్సరాల వరకు మీరు ఎన్ని చేసినా ఏం చెప్పినా మేమైతే విడిపోము, మేము ఇలాగే ఫైట్ చేస్తాము. మీరు సింగిల్గా వస్తారో, డబుల్గా వస్తారో, త్రిబుల్గా వస్తారో మీ ఇష్టం, మీరు చూసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరికలు జారీ చేస్తూనే డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగిపోయిన డిప్యూటీ సీఎం. మరి దీని పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ రకంగా ఎదుర్కొంటారు, ఆయన వ్యూహం ఏంటి చూడాలి.